వర్క్ ఆగిపోతుంది. దానికి తోడు స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఒకటి తీసుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే తనని తాను ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి తెగింపు నిర్ణయం తీసుకుంటుంది. జమిలీ అన్నట్టు ఆషామాషి ఏం కాదు అది. కానీ దాదాపు 120 ఎంపీ సీట్ల వరకు ఉన్న ఈ రెండు రాష్ట్రాలు రేపొద్దున కనుక అధికారంలోకి రాకపోతే, భారతీయ జనతా పార్టీ కనుక అక్కడ రాకపోతే, ఒకవేళ ఇక్కడ ఎస్పీ వచ్చినా అక్కడ ఆర్జేడీ వచ్చినా భవిష్యత్తులో ఇంక 29లో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కష్టం అయిపోద్ది భారతీయ జనతా పార్టీకి. ఆ వ్యూహం రచిస్తోంది బీజేపీ అనేది. అంటే వాస్తవంగా అయితే కనుక భారతీయ జనతా పార్టీ మొన్నటి జమిలీ ఎలక్షన్ ఇవాళ కొత్తగా చెప్పట్లేదు, అది దీనికోసం కూడా చెప్పట్లేదు, ఫస్ట్ నుంచి చెప్పుకొస్తుంది. అది తనకి డేంజర్ అని కూడా తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లా, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళకి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్ టీంలో సగం మంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని. చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు హిందుత్వ అంశాల మీదన అవునన్నా కాదన్నా బీజేపీ వచ్చాక చైతన్యం పెరిగిపోయింది. దానివల్ల మిగతా మతాలు అంటే హిందువుల్లో పోలరైజేషన్ జరగలేదు, కానీ ఒక 20% జరిగితే మిగతా మతాల పోలరైజేషన్ 100కి 95 నుంచి 100% జరిగిపోయింది. వాళ్ళందరినీ సంతృప్తి పరచడం ద్వారా ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకునే పని కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు అయ్యండి